ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా మహాజాతరకు అంతా సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో ఈ అర్ధరాత్రి మొదలయ్యే మహాజాతర ఫిబ్రవరి 1న ముగుస్తుంది. ఏటా పుష్యమాసపు అమావాస్య నాడు జరిగే ఈ జాతరకు రాష్ట్ర పండుగకు గుర్తింపు రావడంతో ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. మెస్రం వంశీయులు సంప్రదాయబద్ధంగా చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకుని హస్తిన మడుగులో సేకరించిన గంగాజలంతో ఇప్పటికే కెస్లాపూర్ చేరుకున్నారు. ఈ అర్ధరాత్రి మొదలుకొని వేడుకలు చూసేందుకు ఆదివాసులతో పాటు మిగిలిన జనం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివాసుల సాంప్రదాయ పండుగ నాగోబా మహాజాతర ఈ అర్ధరాత్రి మొదలవుతోంది. రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. కాలినడకన వెళ్లి గోదావరి నదిలో హస్తిన మడుగు నుంచి సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ చేరుకున్నారు. మేము 24 తారీఖున ఇంద్రవెల్లి మండలంలో ఇంద్రదేవి దగ్గర ప్రత్యేకంగా మా కటోడా ప్రధాన్ 22 తెగ వాళ్ళం అక్కడ పూజ నిర్వహించి మా ఇంద్రమ్మకు నైవేద్యం సమర్పించి, అంటే గారెలు దున్కుడు బియ్యంతో అయితే పవిత్రమైన గంగాజలం అక్కడ చెట్టు పైన పెడతాం. దానికి అభిషేకం చెయ్యం. అంటే అది ఏమన్నట్టు అంటే పురాతన గంగాజలం తీసుకొచ్చేటప్పుడు నా పూజ ఇక్కడ మీరు నిర్వహించి నాకు అవి మన కుంకుమ గులాలు అవి ఉంటాయి కదా, మళ్ళీ నైవేద్యం సమర్పించి మీరు వెళ్ళండి అని అది పాతకాలంలో చెప్పింది. కొన్ని శతాబ్దాలు అన్నట్టు. అక్కడి నుంచి మేము 24 తారీఖున కెస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకున్నాం. ఊరి పొలిమేరలో మర్రి చెట్టు దగ్గర బస చేసి వాళ్లు తీసుకొచ్చిన గంగాజలాన్ని మర్రి చెట్టు మీద భద్రపరిచారు. 2 రోజుల పాటు అక్కడే బస చేసిన మెస్రం వంశీయులు ఈ రోజు నాగోబా ఆలయానికి చేరుకుని గంగాజలంతో శుద్ధి పూజలు చేయడంతో మహాజాతర ప్రారంభమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 22 తెగలకు చెందిన మెస్రం వంశీయులు ఈ సాంప్రదాయ వేడుకలలో కీలక పాత్ర పోషిస్తూ ఎడ్లబండి మీద కేస్లాపూర్ వచ్చారు. శ్రీ నాగోబా దేవాలయము కేస్లాపూర్ గ్రామం ఇంద్రవెల్లి మండలందు ఆదివాసీ జాతరగా ఆసియాలోని 2వ అతిపెద్ద జాతరగా పేరెన్నికగన్న ఈ జాతర పుష్యమాస అంటే ఈ నెల 28 తేదీ ప్రారంభము కాబడి 4వ తారీఖు 2వ నెల 2025 రోజున ముగియనున్నది. 30న ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు జరిపి 31న నాగోబా దర్బారు నిర్వహిస్తారు. మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో జరిగే ఈ దర్బార్లో గిరిజనుల సమస్యలు తెలుసుకుంటారు. భేతల్ పూజలు, మండగాజిలి పూజలు చేయడంతో నాగోబా జాతర అధికారికంగా ముగుస్తుంది. 5 రోజుల నుంచి 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 31వ తారీఖు దర్బారు, ప్రజా దర్బారు ఈ జాతరలో ఏర్పాటు చేయడం అయినది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దర్బారు, మహాపూజ. దాదాపు ఈ జాతరకు 5 రాష్ట్రాల భక్తులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా భక్తులు విరివిగా వారి మొక్కుబడులు చెల్లించుకొనుటకు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఈ జాతర మొత్తం దాదాపు ఒక 5-6 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. నాగోబా జాతర సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రజా దర్బార్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం. అయితే ఈ ఏడాది మాత్రం ఒకరోజు ముందుగానే ఈ నెల 30న గిరిజన కళాకారులతో భారీ ప్రదర్శనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 31న ప్రజా దర్బారు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐటీడీఏ పీఓ చెప్పారు. నాగోబా జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ₹1 కోటి తాత్కాలికంగా 50 టాయిలెట్స్, 40 వాటర్ ట్యాంకులు, వేదిక, పారిశుద్ధ్య ఏర్పాట్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఏదైతే 31వ దర్బార్ రోజున ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, వీరిద్దరు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. కాబట్టి రాష్ట్రంలోని మంత్రులు కావచ్చు, అదేవిధంగా మొత్తం చాలామంది విఐపీస్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు వస్తారనేది ఇంకా మనకు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. కానీ చాలామంది విఐపీస్ ఈ జాతరకు వస్తారు. వేలాది కొద్ది జనాలు ఈ యొక్క జాతర కార్యక్రమానికి వస్తున్నారు.
ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లలో తాగునీరు కావచ్చు, మిగతా శానిటేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, మిగతా అన్ని అంశాల మీద హెలిప్యాడ్కి సంబంధించి ఎవరైనా ఇంకా వీఐపీ వస్తే హెలిప్యాడ్కి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో నిన్న ఇచ్చేయడం అనేది జరిగింది. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి, ఎందుకంటే వచ్చే ఎడ్ల బండ్లకు కావచ్చు, మిగతా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లను పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే మెస్రం వంశీయులు మాత్రం మౌలిక సదుపాయాల పట్ల పెదవి విరుస్తున్నారు. ప్రజా దర్బార్ కేవలం ఆర్భాటం కోసమేనన్న అభిప్రాయం వాళ్లలో ఉంది. కెస్లాపూర్ వచ్చే రోడ్డు మార్గాలకు ఐటీడీఏ ఆఫీసర్లు ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేశారు. జాతర పర్యవేక్షణకు 100 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 5 రూట్లలో జాతరకు వచ్చే భక్తుల కోసం దర్శనం ఎటువైపు, పార్కింగ్, క్యూ లైన్లు, ఇతర సదుపాయాలు ఎక్కడెక్కడ ఉంటాయన్న వివరాలతో రూట్ మ్యాప్ అందుబాటులో ఉంచారు. జాతరలో ప్లాస్టిక్ నిషేధం విధించారు. ఐటీడీఏ నుంచి క్లాత్ బ్యాగులు పంపిణీ చేస్తోంది. 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలా 31 తారీఖున దర్బారు ఉంటుంది, నాగోబా దర్బార్. అంటే పేరుకు నాగోబా దర్బార్ ఉంటుంది, ఎందుకంటే అధికారులు అనధికారులు వాళ్ళ పుట్టలు నింపడానికి. కానీ ఏమంటే ఇప్పుడు మేము అంత దూరం నుంచి ఎడ్ల బండిలతోటి వస్తున్నాం, మాకు ఏం సహకారం లేదు. అంటే నీళ్ళ ట్యాంకులు, ఆ ట్యాంక్ ఎన్ని రోజులు అక్కడ ఏం పాములు చనిపోయి ఉన్నాయో, మరి అక్కడ ఎలుకలు ఉన్నాయో ఏమో, అవే నీళ్లు తాగాలని మాకు పెట్టిన వాళ్ళు ఏమో ఫిల్టర్ నీళ్లు తాగుతారు. మేము ఇంతకుముందు మేము చెలిమి నీళ్లు తాగలేం, అట్లా ఏం లేదు, మా ట్రైబల్కి ఏం కాదు. కానీ ఏమంటే నీళ్ళ ట్యాంక్ అదే, నీళ్ళ త్రాగటానికి ట్యాంక్ అదే ఉంటుంది, మళ్ళీ బట్టలు ఉతకటానికి అదే, మళ్ళీ బాత్రూంలు లేవు, లాట్రిన్లు లేవు సరిగా. హైదరాబాద్ నుంచి గిరిజన కళాకారులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా సాంప్రదాయబద్ధంగా సాగే నాగోబా జాతర ఆదివాసులతో పాటు ఇతరులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. జనం తండోపతండాలుగా తరలివస్తారని అంచనా వేసి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధించిన ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు షిఫ్ట్ వారీగా వారు ఆల్రెడీ కూడా ఆర్డర్స్ ఇచ్చారు. సో 27 తారీఖు నుంచి మరి 4 తారీఖు వరకు వారు షిఫ్ట్ వారీగా ఇక్కడే ఉండాలి. సో వారు ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు బేసికల్గా వారు ఈ డ్యూటీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా ఉంటారు కాబట్టి ఆ ఐ కార్డ్స్ కూడా పెట్టాలి, ఇది కూడా చెప్పడం జరిగింది. ఇంకొక మేజర్ అంశం అంటే ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర భక్తులు ఎక్కడ ఉన్నారో వాటికి సంబంధించిన ఫ్లెక్సీ కూడా ఒక 4-5 చోట్ల కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ అక్కడ మళ్ళీ కంట్రోల్ రూమ్ నంబర్స్, పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ, ఐటీడీఏ కంట్రోల్ రూమ్ కానీ, లాస్ట్ అండ్ ఫౌండ్ కానీ అవి కూడా అన్ని దాంట్లో కూడా పెట్టడం జరిగింది. సో దట్ భక్తులకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూ లేకుండా వారు ప్రశాంతంగా వచ్చి జాతర కూడా అటెండ్ చేసి మరి వాపస్ కూడా వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది.